నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. తమిళనాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నందిని కోసం ట్రాన్స్జెండర్ గా మారిన వ్యక్తి వెట్రిమారన్ ఈ హత్యకు పాల్పడ్డాడు. చెన్నై సమీపంలోని ధాలంపూర్ పొన్నార్ గ్రామం పక్కన ఉన్న వేదగిరి నగర్లో అత్యంత దారుణంగా హత్య చేశాడు. యువతి చేతులను కట్టేసి పెట్రోల్ పోసి నిప్పట్టించారు. తీవ్ర గాయాల పాలైన నందిని స్థానికులు గమనించి దలంపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న క్రమంలో నందిని మరణించింది. మృతురాలిని మదురై జిల్లాకు చెందిన రవీంద్రన్ కుమార్తె నందినిగా గుర్తించారు. అదే జిల్లాకు చెంది పాండి మహేశ్వరికి నందినితో 10వ తరగతి నుంచి మంచి స్నేహం ఉంది. పాండి మహేశ్వరి కొన్నేళ్ల క్రితం హిందూ మతంలోకి మారింది. ట్రాన్స్జెండర్ గా మారి తన పేరును వెట్రిమారన్ గా మార్చుకుంది. నందిని, వెట్రిమారన్ ఇద్దరు గత 8 నెలలుగా చెన్నైలోని దురైపాక్కల్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంతో వెట్రిమారన్ తన ప్రేమను నందినికి తెలియజేశారు. అప్పటి నుంచి నందిని వెట్రిమారన్ నుంచి తప్పించుకు తిరుగుతోంది. నందిని రాహుల్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుందని వెట్రిమారన్ పగ పెంచుకున్నాడు. వెట్రిమారన్ పక్కా ప్రణాళికతో నందిని పుట్టినరోజు సర్ప్రైజ్ చేస్తారని బయటకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. గుడికి వెళ్లడంతో పాటు మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేశారు. చివరకు పోన్మార్ ప్రాంతానికి రాగానే నందినిపై దాడి చేశాడు. ముందుగా సర్ప్రైజ్ చేస్తారని చెప్పి కళ్ళకు గంతలు కట్టి ఆ తర్వాత చేతులు కాళ్ళు కట్టేసి బ్లేడ్తో చేతులు, కాళ్ళు, మణికట్టు, మెడపై కోశారు. పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్ కొనుక్కొచ్చి సజీవ దహనం చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 11వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినితో ముగ్గురు యువకులు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్రెండ్షిప్ చేసి ఆమెను కిడ్నాప్ చేశారు. నిందితులు విద్యార్థిని అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఇద్దరు నిందితులు ఆమెను మహారాష్ట్రకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై 3 రోజుల పాటు అత్యాచారం చేశారు. మహారాష్ట్ర నుంచి బస్సులో విద్యార్థిని ఇంటికి పంపించారు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వాస్తవానికి 16 ఏళ్ల విద్యార్థి గత 3 రోజులుగా కనిపించకుండా పోయింది. పోలీసులు అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం బాలిక ఇంటికి చేరుకోగా ఘటన వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్ గురైన విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. ముగ్గురు అబ్బాయిలు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు తమ కుమార్తెతో కలిసి మొండి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. నిందితులపై అక్కడ ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో తన ఐడి మెయింటైన్ లో ఉందని బాధితురాలు తెలిపింది. దీని ద్వారా నిందితులు గోల్డీ, అనురాగ్, షారుఖ్లతో మంచి స్నేహం ఏర్పడింది. మొబైల్లో ముగ్గురి మధ్య సంభాషణ జరిగింది. డిసెంబర్ 21 సాయంత్రం 4 గంటలకు పాఠశాల మూసివేయబడింది. పాఠశాల సమీపంలోని జామియా రోడ్డులో ఇంటికి వెళ్లేందుకు ఆమె టెంపో కోసం వేచి ఉంది. అనంతరం ఆమె స్నేహితులు హరీష్, అనురాగ్ బైక్ పై అక్కడికి వచ్చారు. ఇద్దరు తనతో మాట్లాడమని అడిగారు. ఆమెను 10 నిమిషాలలో వెనక్కి తీసుకురావాలని కోరారు. అనంతరం బైక్ పై కేనూరు సమీపంలోని అడవికి తీసుకెళ్లారు. షారుఖ్ ఖాన్, గోల్డీ అలియాస్ అథర్వ యాదవ్ అప్పటికే అక్కడ కూర్చున్నారు. విద్యార్థినిపై గోల్డీ, షారుఖ్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. నలుగురు నిందితులు తనను కెనూడు గ్రామ సమీపంలో వదిలిపెట్టారని బాధితురాలు ఆరోపించింది. కొంతసేపటికి గోల్డీ తిరిగి వచ్చి బైక్ పై తీసుకెళ్లి మొండికి తీసుకొచ్చాడు. మొండి నుంచి బస్సులో ఖాండ్వాకు తీసుకొచ్చాడు. ఇక్కడ నుంచి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కు తీసుకెళ్లారు. ఇక్కడ చెరకు కోసే పని చేసి విద్యార్థిని బుట్టలో వేసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇంటికి వెళ్లాలని పట్టుబట్టడంతో అనురాగ్ ఆమెను మహారాష్ట్ర నుంచి ఖాండ్వా వెళ్లే బస్సులో కూర్చోబెట్టాడు. బాధితురాలు ఆదివారం ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని విద్యార్థిని తన తండ్రికి చెప్పింది. అతని తండ్రి ముండి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నిందితులపై ఫిర్యాదు చేశాడు.
ఇది వాటి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.